హలో! వెల్కమ్ బ్యాక్. నేను హైదరాబాద్ నుంచి ఇంటికెళ్ళినప్పుడు తిన్న ఐటెమ్స్ మొత్తం రికార్డ్ చేషిన. వేడి వేడి కారం దోస విత్ బొంబాయి చట్నీ అండ్ ఎర్ర కారం. ఇట్స్ హావ్ మై హార్ట్ అండ్ సోల్ అనమాట. బెస్ట్ ఎవర్. దోస కొంచెం మాడిపోయింది. బట్ స్టిల్ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనుకోండి. మా ఇంట్లో స్పెషల్. అమ్మ చేతి ఆవకాయ ముద్ద అండ్ వేడి వేడి సాంబార్ రైస్. సాంబార్‌లో అయితే మా అమ్మ ఎక్స్‌పర్ట్. బెస్ట్ సాంబార్ చేస్తదసలు. బెస్ట్ ఎవర్ సాంబార్ అంటే అది మా అమ్మదే. ఎక్కడా నాకు నచ్చదు. ఓన్లీ అమ్మే. చాలా చాలా బావుంటది. నో హైపింగ్. అవసరం ఉంటది హనికి. ఆసమ్, ఆసమ్, ఆసమ్. సూపర్ ఆసమ్. పీస్ చూపిస్తా. కింద అయితే ఎంత యమ్మీ ఉంటుందో అసలు. ఐ నీడ్ గుడ్ కెమెరా డూడ్. మీరందరూ త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే ఐ కెన్ క్లిక్ గుడ్ వీడియోస్. చాలా చాలా బాగుంది. ఇంటికెళ్తే పూజలు తప్పవుగా టెంపుల్కి వెళ్ళి ఒక మంచి దీపం చాలా పీస్ఫుల్గా అనిపించింది. సూప్ అంటే ఇంకే ఆప్షనే ఉండదు నాకు. చికెన్ లాలీపాప్స్ నా ఫేవరెట్. హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్స్ ట్రై చేసినా మన ప్లేస్లో కొంచెం అథెంటిక్గా మనకు నచ్చే డిషెస్ కొన్ని ఉంటాయి కదా, అందులో చికెన్ లాలీపాప్స్ చంపేస్తాడు ఆ రెస్టారెంట్లో. బిర్యానీ లేకుంటే డిన్నర్ కంప్లీట్ అవ్వదు. బట్ హైదరాబాద్ బిర్యానీ తిన్నాక ఇది కొంచెం యావరేజ్గా అనిపించింది. అండ్ డెజర్ట్తో ఫినిష్ చేస్తా. గులాబ్ జామ్ అండ్ డార్క్ చాక్లెట్. డార్క్ ఫారెస్ట్, సమ్ ఫారెస్ట్ అండ్ రసం అండ్ ఆలూ ఫ్రై. టీవీ చూస్తూ అమ్మ వేడి వేడి ఆలూ ఫ్రై. బెస్ట్ అసలు, అది బెస్ట్ స్నాక్. ఈవినింగ్ గుంట పొంగనాలు విత్ ఎర్ర కారం అండ్ హాట్ కాఫీ. లైఫ్ గుర్తు చేసుకుంటే ఎలాగుంది. వైట్ సాస్ పాస్తా నేను చేసి మా హోమ్ ఫుడ్. అబ్బా ఎంత మిస్ అయ్యాను. ఇలా ఒక పీస్ తీసుకొని కొంచెం ఆనియన్లో ఇట్లా కొంచెం సాల్ట్ మిక్స్ చేసి ఇలా పెట్టి, ఇలా నిమ్మకాయ కొంచెం అలా ఒక డ్రాప్ పిండేసి, ఇలా ఎక్స్ట్రాగా పడ్డ యూజ్లెస్ బిర్యానీలో లవంగంలాగా వచ్చే నిమ్మకాయ జ్యూస్లో నుంచి వచ్చేది తీసి పాడేసి, ఇలా ఒక చిల్లీ పెట్టి తింటే ఉంటుంది సూపర్. సాంబార్ రైస్ విత్ ఆలు నేను చేశాను. అసలు టేస్ట్ అదిరిపోయింది. మా అమ్మ అయితే మెచ్చుకునేది అనుకో, మామూలుగా కాదు. అమ్మ కోసం ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్నాను. అమ్మకు ఒకటే తీసుకెళ్ళాం కదా, అలాగే నాకు ఒకటే తీసుకున్నాను. బాగా తినేసాను. అండ్ చాట్ ఈ ట్రిప్లో నేనే మా అమ్మకి ఎక్కువ చేసి పెట్టాను. చూడండి, వేడి వేడి చాట్ చేసి సర్వ్ చేసాం మా అమ్మకి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. జస్ట్ వావ్ అంతే. ఇంట్లో ఏం తిన్నా టేస్టీగా అనిపిస్తుంది. అదేంటో మరి, ఐ డోంట్ నో. బట్ ఈ చాట్ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ నేను షేర్ చేయట్లేండి, కష్టం, మీరు తట్టుకోలేరు. అలాగే అమ్మ కోసం ఐస్ క్రీమ్ అదే సరే, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్లమ్ కేక్ సూపర్. సరే బాయ్.